ఆరుగురు కలిసి వస్తే నేను తీసుకుపోయి కలిపేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నాకు సమస్య పరిష్కారం కావాలనే ఉంటుంది, కానీ ఏదో సమస్యను చూసి పారిపోవటమో తప్పించుకోవటం అనేది నాకు అలవాటు లేదు. మీరు తప్పకుండా ఇది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారని కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ నాటి మాట్లాడిన తర్వాతనే ఇక్కడ రావటం జరిగింది. దీని మీద కూడా ఒక నిర్ణయం త్వరలోనే తీసుకుంటారు, శుభవార్త ఇద్దామనే నమ్మకం పూర్తిగా నాకు ఉన్నదని చెప్పి మీకు చెప్తున్నాను. మరి హెల్త్ కార్డుల విషయంలో కూడా కొన్ని వాస్తవాలు మీరు అన్నట్లు రిటైర్మెంట్ అయిన వాటిల్లో దాంట్లో కూడా కొంచెం తేడా వచ్చింది. దానిని కూడా పరిష్కారం చేయడానికి మినిస్టర్ గారితో కానీ ఫైనాన్స్ గారితో కానీ మాట్లాడుతున్నారు. దాన్ని తప్పకుండా పరిష్కారం చేస్తారు. కాకపోతే ఈ ఆర్థిక పరిస్థితుల వలన ఒక్కసారి అన్ని డిపార్ట్మెంట్లు మీద పట్టే కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకటి ఇస్తే ఇంకోటి, ఇంకోటి ఇస్తే ఇంకోటి అనేది దాని మీద ఉన్నది. కాబట్టి ఆచితూచి అడిగేసుకుంటూ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పోవాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి రాజేందర్ మనం తప్పకుండా ముందుకు పోదాం, 2 రోజులు వెనుక ముందైనా దీనికి ఆలోచన చేస్తామనే ఆలోచనతోటి వారు ఉన్నారని చెప్పి మనవి చేస్తూ, ఇక్కడ మీరు ఎప్పుడు ఏ సమస్య మీదైనా ముఖ్యమంత్రి గారిని కలవాలంటే నేరుగా ఫస్ట్ డిస్కస్ చేద్దాం. మనం ఆ సమస్య అప్పుడు కానప్పుడు మీతో పాటు నేను కూడా వచ్చి కూర్చుంటాను, అది కూడా చెప్తున్నా. అంతేగాని దానికి మనం ఆర్గ్యుమెంట్ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ వేదిక ఇక్కడ అన్ని పార్టీల అభిమానులు ఉంటారు. ఉద్యోగ రీత్యా కూడా ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది, కానీ పరిష్కారానికి కృషి చేయవలసిన బాధ్యత దాని మీద అందరికి ఉంటుంది. దాన్ని ఓపికగా ఓ సిస్టమేటిక్గా పోయి కూర్చుంటే పరిష్కారం అవుతుంది నమ్మకం నాకు ఉన్నది. మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది. మిమ్మల్ని కాదని చెప్పి మేము ముందుకు పోయి సాధించేది ఏముండదు. మీరు తలుచుకుంటే నిలబెట్టగలుగుతారు, కూలగొట్టగలుగుతారు అనే నమ్మకం మాకు తెలుస్తుంది. అంతేగాని మీతోటి గొప్పని బాగుపడ్డ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయా మాకు తెలియయా? పెద్ద మనిషి 80 ఏళ్ళకి వచ్చి నా మీకు కొత్త అనుకయ్యా అన్నది పెద్ద మీ అదే లేకుండా ఎందుకు కొత్తమే. ఎందుకంటే మొట్టమొదట కౌంటింగ్ రోజు ఆ బ్యాలెట్ పేపర్ చూసిన తర్వాత కడుపు నిండింది, మీ కట్ట చూసిన తర్వాత బయట పెడితే మేము మర్చిపోతామా అన్న? లేదన్నా, తప్పకుండా నా వంతు బాధ్యతగా నేను కృషి చేస్తాను మనవి చేస్తూ, మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా పరిష్కారం అవుతుందనే నమ్మకం నాకున్నది. మీదికెళ్ళి చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు వచ్చే ముందు గంట ముందు నేను మాట్లాడుకొని ఏంటి దీనికి అసలు ఎట్లా పోగలుగుతాం, ఏం జరుగుతుంది అనే దాని మీద మాట్లాడినప్పుడు చాలాసేపు ఒక 15 నిమిషాలు మాట్లాడాను. దాని తర్వాత నేను రావడం జరిగింది. తప్పకుండా మన చర్చల ద్వారా పరిష్కారం అయితే నమ్మకం ఉన్నది. థ్యాంక్ యూ.